హాయ్ అండి, నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళ వీడియోలో మనం పదాల గురించి తెలుసుకుందాం. ఏంటి పదాలేగా తేలిక అనుకుంటున్నారా? కాదండి. టెట్ డిఎస్సిలో తెలుగు కంటెంట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ అయితే స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి తెలిస్తే తెలుగు భాషలో వాడుతున్న పదాలు మనకి 5 రకాలు ఉంటాయండి. మొత్తం 5 రకాల పదాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి తత్సమాలు. ఈ తత్సమాలు అంటే సంస్కృత భాషలో నుండి తెలుగులోకి వచ్చి వ్యవహరింపబడుతున్న పదాలన్నమాట. సంస్కృతంలో నుంచి తెలుగులోకి వచ్చి వ్యవహరింపబడుతున్న పదాలు అంటే కృష్ణుడు, రాముడు, సీత, లక్ష్మి, ధనము, వనము, హరి, గిరి, గృహము, దేనువు, తరువు ఇలాంటి పదాలు. సెకండ్ వన్ వచ్చేసి తద్భవాలు. తద్భవాలంటే సంస్కృతంలో నుంచి ప్రాకృతంలోకి, అక్కడ నుంచి మళ్ళీ తెలుగులోకి వచ్చి వర్ణలోపం, వర్ణాగమం, వర్ణాదేశం, వర్ణ వ్యత్యయం వలన మార్పు చెందినవి. అంటే సంస్కృతం నుండి ప్రాకృతంలోకి, ప్రాకృతం నుండి తెలుగులోకి వచ్చి చేరాయన్నమాట. వీటిని తద్భవాలు అంటాం. వీటి ఉదాహరణ వచ్చేసి దశ, చిచ్చు, ఆశ, చంద్రుడు, సింగము, కథ అంటే కథ అంటాం కదా, కథ ఇట్లాంటివి అన్నమాట. వీటిని తద్భవాలు అంటాం. అలాగే మూడోది వచ్చేసి దేశ్యాలు. అచ్చ తెలుగు మాటలు అన్నమాట ఇవి. దేశ్యాలు అనేవి అచ్చ తెలుగు మాటలు. అమ్మ, అన్న, తోట, ఊరు, కొండ, చెట్టు, ఇల్లు ఇలాంటివి. నాలుగోది వచ్చేసి అన్యదేశ్యాలు. అన్యదేశ్యాలు అంటే హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ మొదలైన ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో వ్యవహారం చెందుతున్నాయి అన్నమాట. వీటిని అన్యదేశ్యాలు అంటాం. అంటే శిస్తు, కిస్తీ, బాకీ, రైలు, కారు, కోర్టు, ప్లీడరు, డాక్టరు, ఇంజెక్షను, కాఫీ ఇవన్నీ ఇంగ్లీష్ పదాలనే మనం తెలుగులో కూడా వాడేస్తూ ఉంటాం కదా. ఇట్లాంటి వాటిని జిల్లా, ఇట్లాంటి వాటిని అన్యదేశ్యాలు అంటాం. నెక్స్ట్ 5వది వచ్చేసి గ్రామ్యాలు. చదువు రాని వాళ్ళు పలికే వ్యాకరణ విరుద్ధమైన పదాలను గ్రామ్యాలు అంటారు. ఇది ఏంటండి? చదువు రాని వారు పలికే వ్యాకరణ విరుద్ధమైన పదాలు. కూకో, లెగు, కూస్తా, చానా, వ్యాపారం అంటాం మనం. చదువు లేని వాళ్ళు వ్యాపారం అంటారు. ఇట్లా అన్నమాట. ఇట్లాంటివి గ్రామ్యాలు అంటారు. సో ఈ 5 పదాలు అన్నమాట. వీటిల్లో ఏదో ఒకటి ఇచ్చి ఇది ఏ రకం పదం అని అడుగుతారు. అన్య దేశ్యాలు అయితే చాలా వరకు మనకి ఈజీగా తెలిసిపోతాయి. దేశ్యాలు అనేవి కూడా అచ్చ తెలుగు పదాలు కాబట్టి తెలుస్తాయి. తద్భవాలు అంటే సంస్కృతంలోంచి ప్రాకృతంలోంచి తెలుగులోకి వచ్చినాయి. ఇట్లాంటివి అడుగుతూ ఉంటారనమాట. ఇది ఏ పదం అని. తద్భావం, తద్భావాలు. అలాగే డైరెక్ట్గా సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి వచ్చినవి తత్సమాలు. చదువు రాని వాళ్ళు ఇది కూడా ఈజీగా తెలిసిపోద్ది మనకి గ్రామ్యాలు. ఇది గుర్తుంచుకుంటే డెఫినెట్గా టెట్ డిఎస్సిలో మనకి 1 మార్క్ మన చేతిలో ఉన్నట్టే. 1 మార్క్ స్కోర్ చేసినా కూడా మనకి బాగా మంచిది కదండి పర్సంటేజ్ స్కోర్ చేసుకోవడానికి. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం.